పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడుకునే ముందు మొన్ననే జైలుకు పోయి వచ్చినట్టున్నారు మీరు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మీరు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా జైలుకు పోయారు. ఇప్పుడేమో ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు 10 ఏళ్ల తర్వాత జైలుకు పోయినట్టున్నారు. ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితులు? చాలా తేడా ఉందండి. పాపకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఎక్కడికైనా గుడికి పోయి మొక్కుకుందాము అనేసి కోర్టుని పర్మిషన్ అడిగితే దానికి కౌంటర్ ప్రభుత్వం ఏమనిస్తుంది, ఈయన దేశం వదిలేసి వెళ్ళిపోతాడు అని కోర్టుకి ప్రభుత్వం చెప్తుంది. మనం ఏమైనా విజయ్ మాల్యాలమా, నీరవ్ మోదీలమా? ఇదేమన్నా పెద్ద గట్లాంటి కేసా? చాలా కూడా ఇందులో పరిణామాలు ఏంటిదంటే, ఎలక్షన్ కమిషన్ కి కేంద్ర బలగాలు ఏదైతే డ్యూటీలో ఉంటాయో వాళ్ళతో ఆపిచ్చారు. అసలు ఎట్లా తెలిసింది వాళ్ళకు? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాప్ చేస్తుందని అనుమానం ఉందా మీకు? ఆ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చి ఉంటుంది అనేటువంటి మాట కూడా మాట్లాడిండు ఆ రోజు. నిజంగా కార్పొరేషన్లు అనేటువంటివి అంత ఇండిపెండెంట్ గా పనిచేస్తే ఆ శాఖకి సంబంధించినటువంటి ఇన్ఫార్మ్ చేయకుండా కార్పొరేషన్లే ఇండివిజువల్ గా నిర్ణయాలు తీసుకునేంత స్వతంత్రం ఉంటుందా? 100% కాదండి. రూపాయి లెక్క. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కూడా నిన్న ఒక ఉన్నత స్థాయి మీటింగ్ జరిగినట్టుంది. దాంట్లో కూడా పెన్షన్లను కూడా అనండి, నిన్ననే కదా పెన్షన్లు కూడా మాట్లాడారు. రైతు బంధు కోతలు, రుణమాఫీ కోతలు, పెన్షన్లు కోతలు, కోతల ప్రభుత్వం. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ గారే ఒక లైన్లో చెప్పేసారు, అయితే దేవుళ్ళ మీద ఓట్లు, లేకుంటే కేసీఆర్ గారి మీద తిట్లు.